లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులను వెంటనే విడుదల చేయాలని మహబూబ్నగర్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రైతులపైన అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీతో చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనను ప్రజలు ఎండగడతారని వారు తెలిపారు. రైతన్నులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులని 40 రోజులు రిమాండ్కు ఉంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదరులను అదేవిధంగా దళిత సోదరులను ఏదైతే 40 రోజులు దాటిపోయినప్పటికీ కూడా రిమాండ్ విధించి జైలుకు పంపించారో ఇప్పటి వరకు కూడా వాళ్లకు బెయిల్ రాలేదు, వాళ్ళు జైలు నుంచి కూడా విడుదల కాలేదు. మరి ఈ ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తుంది. ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే అభ్యర్థికే సరిపోతాడు, కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాకు సరిపోడు. మరి ముఖ్యమంత్రి హోదాకు ఏదైతే సరిపోనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానము ఆయనకు బాధ్యతలు అప్పచెప్పింది. మరి ఈరోజు రైతులకు 40 రోజులు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భారతదేశంలో.